బంగ్లాదేశ్లో ఒక పానిక్ బటన్ అని చెప్పాలి. ఒక 11 మంది ఒక కమిటీకి చెందిన వాళ్ళు, ఒక ప్యానెల్, వీళ్ళు ఇవాళ కల్కట్టా వచ్చి ఉన్నారు. ఏమిటి వీళ్ళ ప్రాబ్లం అంటే గంగా వాటర్ ట్రీటీ 1996లో మీకు అప్పుడు ప్రధాని మీకు దేవేగౌడ అంటారు ఆయన, అలాగే షేక్ హసీనా, అప్పుడు కూడా ఆవిడే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. సో వీళ్ళ మధ్య ఒక ఒప్పందము జరిగింది. 2026లో ఇది ఎక్స్పైర్ అవుతుంది, అంటే 30 ఏళ్ల ట్రీటీ. సో ఇప్పుడు దీన్ని రివైవ్ చెయ్యాలా లేదా, గంగా వాటర్ ట్రీటీని మీరు రివైవ్ చెయ్యాలా లేదా, సో దీనిపై భారత్ ఒక నిర్ణయము తీసుకోవాలి. సో దీని మీద వీళ్ళు 86వ మీటింగ్ అంటారు, 86th మీటింగ్ వీళ్ళు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు మమ్మల్ని కన్సల్ట్ చేయలేదండి, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఇది అని ఆవిడ క్లియర్గా చెప్పారు. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వాటర్ ట్రీటీలో మనము సంతకము పెట్టాలా అంటే ఇక్కడ ఎలా చూడాలంటే ఒక 50 నదులు అండి, 50 నదుల ఈ వాటర్ షేరింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే, పొరుగు దేశం కదండి, వాళ్ళతో 50 నదుల షేరింగ్ మనం చేస్తూ ఉంటామా, ఇది చాలా పెద్ద విషయము కదా. అంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ అంటే ఇవాళ ఒక పొరుగు దేశం అండి, ఒకప్పుడు మన భూభాగమే, ఈ నదులు అంతా కూడా మనవే. ఇవాళ మనం భారత్లో గంగా అంటాము, వాళ్ళు పద్మ అంటారు, కానీ ఆ పద్మ అనబడే నది కూడా ఏంటి, గంగా నదే కదా, మనదే కదా. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటప్పుడు నిన్న మాట్లాడాం, అమిత్ షా గారు జీరో టాలరెన్స్ అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే తీవ్రవాదులు, ఈ స్మగ్లర్స్, వీళ్ళ విషయంలో మనము ఇక ఉపేక్షించము, అవసరమైతే ఒక మిలిటరీ యాక్షన్ ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆల్రెడీ కాల్పులు కూడా జరిపారు. ఇక్కడ దీన్ని ఎలా చూడాలి అంటే పోయిన సంవత్సరం 2024 ఆగస్టు నెల మీకు ఒక వార్త వచ్చింది, మా బంగ్లాదేశ్లో ఢాకాలో ఇంతలాంటి ఫ్లడ్స్ రావడానికి ఈ భారతే కారణము, వీళ్ళు పన్నిన కుట్ర వల్లే మా ఢాకాలో 17 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్స్ వచ్చాయి, చాలా పెద్ద ఫ్లడ్స్, టోటల్ ఢాకానే మునిగిపోయే పరిస్థితి. సో దీనికి కారణం ఎవరు, భారత్ పన్నిన కుట్ర. మరి అదే ప్రభుత్వం ఇవాళ ఏం చేసింది, ఒక ప్యానెల్ను పంపిస్తుంది, ఇదే ప్రాంతంలో మాకు గంగా నది నీళ్లు కావాలి, షేరింగ్ అని ఒక ట్రీటీ ఉంది కదా, మాతో పంచుకోండి. లాస్ట్ ఇయర్ ఏమో ఫ్లడ్స్ అన్నాడు, ఇవాళేమో అదే నీరు కావాలి అని అంటున్నాడు. అంటే ఏది చూసినా కూడా, ఎలా చూసినా కూడా మా అవసరాలకు బట్టే భారత్తో మాట్లాడతాము, ఇది ఎంత తప్పు. సో నిన్న ఒక మిత్రుడు ఈ మదరసాస్ గురించి మాట్లాడకండి, అది కరెక్ట్ అయినది కాదు అన్నారు. ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మదరసాస్ అంటే మీకు స్కూళ్ళు అండి, పవిత్ర ఖురాన్కి సంబంధించిన బోధనలు అక్కడ చెయ్యాలి. అంటే మీకు మానవతావాదము, ఆ దైవ ప్రార్థన ఎలా ఉండాలి, తోటి మనుషులతో మీరు ఎలా ప్రవర్తించాలి, దాన ధర్మాలు ఎలా చెయ్యాలి, ఇలాంటి అద్భుతమైన విషయాలు మదరసాస్లో నేర్పించబడతాయి. కానీ ఇవాళ ఏమైంది, మీరు ఈ దేశంలోనే ఉంటారు, మీ తాత ముత్తాతలందరూ ఇక్కడే పుట్టి పెరిగి ఉంటారు, మీరు ఈ మదరసాస్లో అధ్యాపకులుగా ఉంటారు. చేస్తున్నది ఏంటి, భారత్కు వ్యతిరేకమైన ప్రచారం. ఈ పిల్లలకు ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, నువ్వు ఉంటున్న ఒక దేశము, ఈ దేశము మంచిది కాదు, ఈ దేశానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాలి. ఇది ఒక పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్లో జరిగింది అనుకోండి, అర్థం ఉంది, ఎందుకు మనం శత్రు దేశము కాబట్టి మన మీద పగ తీర్చుకోవాలి, ఇలాంటి బ్రెయిన్ వాష్ ఓకే, తీవ్రవాదులను తయారు చేస్తారు. కానీ ఇక్కడే ఒక వెస్ట్ బెంగాల్లో కల్కత్తాలో ఉండే ఒక మదర్సా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇది ఎంత దారుణమో చూడండి. ఫ్రెండ్స్ నిజాల్లోకి వెళితే మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతాం. ఏముందండి, ఒక ముస్లిం వ్యక్తి, ఈయనను ఏకంగా మనం రాష్ట్రపతి చేశాము. మీరు నమ్మరండి, ఫాతిమా బీబీ అని అప్పట్లో ఈవిడ తమిళనాడు గవర్నర్గా ఉండేవారు. ఈవిడ ఎవరో చెప్పమంటారా, ద ఫస్ట్ ముస్లిం లేడీ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అంటే సుప్రీంకోర్టులో అత్యుత్తమమైన ఒక స్థానాన్ని ఒక ముస్లిం మహిళకు మనం ఇచ్చామండి, ఈ దేశం ఇచ్చింది. ఇది ఏ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో జరిగిందా, ఒక్కసారి మీరు వెరిఫై చేయండి, మనము ఇవ్వగలిగాం. మరి అలాంటిది మీరు చూసారనుకోండి, ఒక డేటా, ఒకప్పుడు ఒక మిత్రుడు ఒక డేటా చూపించారు,
గుజరాత్లో మీకు 60% ఆఫ్ ద ముస్లిం మహిళలు మోదీ గారికే ఓట్లు వేస్తారు. ఎందుకు? ఆ రోజుల్లో ఈ ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా ఈయనే పోరాటం చేశారు. ఎవరు చేయలేదు ఇంతకుముందు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు నష్టపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, పిల్లలకు సరైన తల్లి ప్రేమ అనేది దొరకడం లేదు, ఈ వాదన చేసి వాళ్ళ వైపు నిలబడడంతో వీళ్ళందరూ సీక్రెట్గా మోదీ గారికే ఓట్లు వేసేవాళ్ళు. ఉత్తినే వెయ్యరు కదండి, ఎందుకు వేస్తారు? ఇంకా చెప్పాలంటే చూడండి, ఇది ఎలా ఉంటుందంటే హైదరాబాదులో ఓల్డ్ సిటీలో మొన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ గెలవాలి అని చెప్పి ప్రార్థనలు చేశారండి. మీరు నడుస్తున్న భూమి ఏంటి, తింటున్న ఆహారం ఏంటి, తాగుతున్న నీరు ఏంటి, ఇక్కడ ఈ దేశానికి చెందింది, ఇక్కడే మీరు పుట్టారు, ఇక్కడే మీరు బతుకుతున్నారు. కానీ మీ శత్రు దేశం పాకిస్తాన్ గెలవాలని ప్రార్థనలు చేస్తే ఎంత తప్పు, ఎంత దారుణము. సరేనండి, పాకిస్తాన్ గెలవాలి, ఎందుకు? ఆడేవాళ్ళందరూ ముస్లిమ్సే కదండి, మా వాళ్ళు, మా మతానికి చెందిన వాళ్ళు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అందరూ చేయరండి. న్యాయము ఏంటని తెలిసిన వాళ్ళు ఎవరు చెయ్యరు. ఎందుకంటే పాకిస్తాన్లో ఎంతమంది మీకు ముస్లిం పాపులేషన్ ఉందో దానికన్నా ఎక్కువ భారత్లో ఉంది, ఇది అందరికీ తెలుసు. కానీ అదే మీరు న్యూజిలాండ్తో చూశారనుకోండి, మహమ్మద్ సమీ అనబడే ఒక ముస్లిం ప్లేయర్ మనల్ని గెలిపించాడా? అతను ఎంతలా అందరూ పొగిడారు. ఇదే ఓల్డ్ సిటీ నుంచే మహమ్మద్ సిరాజ్ అనబడే ఒక క్రికెట్ ప్లేయర్ భారత్ కోసం ఆడాడా? ఎన్నో మ్యాచ్లు గెలిపించాడా? మరి వీళ్ళందరూ ఎవరు? మహమ్మద్ అజారుద్దీన్ అంటాం, మహమ్మద్ సైఫ్ అంటాం, వీళ్ళందరూ ఎవరండి? ఇక్కడే పుట్టిన వాళ్ళు, ఇక్కడే ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ చేసి భారత్ కోసం ఆడిన వాళ్ళు. సో ఈ న్యాయబద్ధమైన వాదన అనేది లేదు అన్నప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. ఇక్కడే ఉండి ఎలా మీరు చెయ్యగలరు? సో ఇవాళ ఈ ప్యానల్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు చూసారా, వచ్చి ఏమంటున్నారు? 30 ఏళ్ల ట్రీటీ అండి, మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, గంగా నీరు అనేది మాకు కావాలి. మరి ఎందుకురా నువ్వు ఫ్లడ్స్ అన్నావు, భారత్ వల్లే ఇలా జరిగిందని ఎందుకన్నావు, ఎందుకు మాట్లాడావు? మోర్ ఓవర్ నేను ఒకే మాట చెప్పగలనండి, ఈ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ ప్రభుత్వము అంటూ వస్తున్నారు చూసారా, వాళ్ళతో మనము ఎంగేజ్ అవ్వకూడదండి, నెగోషియేట్ చేయకూడదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ సంవత్సరం ఇప్పుడు దేవేగౌడ అంటున్నాను చూసారా, ఆయన ఎవరితో మాట్లాడారు? షేక్ హసీనా అనే వాళ్ళ ప్రధానమంత్రితో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ జూలై నెల షేక్ హసీనా భారత్కు వస్తున్నారు, మోదీ గారిని కలుస్తున్నారు. కలిసి గంగా వాటర్ ట్రీటీని మనం మళ్ళీ రివైవ్ చెయ్యాలండి, మళ్ళీ మనం ఇంకొక 30 ఏళ్లకు మనం ఇలాంటి ఒక అగ్రిమెంట్ వేసుకుందామంటే మోదీ గారు అలాగేనమ్మా, మనం ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాము కదా అని అన్నారు. కానీ ఇవాళ మీరు చూశారనుకోండి, మహమ్మద్ యూనస్ అనబడే వ్యక్తి, ఇతని ప్రభుత్వము ప్రజలు ఎంచుకోలేదు. వీడేమనుకున్నాడు? అమెరికా వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, నేను ఒక మాట అంటే గజగజ మోదీ గారు కూడా వణికిపోతారు, భారత్ వెంటనే పరిగెత్తుకొస్తుంది, ఇన్ని ఊహించాడు. మీరు న్యూయార్క్ మహానగరములోనే మహమ్మద్ యూనస్ ఏంటి, జో బైడెన్ ఉన్నాడు, జో బైడెన్ నేను కలవాలి, మహమ్మద్ యూనస్ అపాయింట్మెంట్ అంటే మోదీ గారు ఇవ్వలేదు. ఎందుకు? నువ్వు ఎవరు, అసలు నువ్వు ఏంటి, నీ స్థానం ఏంటి, నీతో నేను నెగోషియేట్ చేయడం ఏంటి? నిన్ను ప్రజలే ఎంచుకున్నారా? డెమోక్రటిక్ ప్రాసెస్లో నువ్వు ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యేవా? ఎవరు నువ్వు, నీతో నేను ఎందుకు మాట్లాడు? అక్కడే రిజెక్ట్ చేశారు. నువ్వు దిక్కున్న చోట చెప్పుకోరా, వెళ్ళు ఆ జో బైడెన్కే చెప్పుకో, మమ్మల్ని నువ్వు ఏమి చెయ్యలేవు, మమ్మల్ని కదపలేవు. సో ఇవాళ మళ్ళీ నెగోషియేషన్స్ అంటే మంత్రి స్థాయిలో ఒక వ్యక్తి కూడా ఈ ట్రీటీలో మీరు నెగోషియేషన్ టేబుల్లో కూర్చోకూడదండి. ఎందుకు? అక్కడ ప్రభుత్వమే లేదు కదా. షేక్ హసీనా ఇవాళ మాట్లాడినా కూడా మీరు ఎంగేజ్ అవ్వచ్చు, కానీ మహమ్మద్ యూనస్ ప్రభుత్వముతో మీరు మాట్లాడడము కూడా వేస్ట్. అంటే మనకు కోపము వస్తే అక్కడ 17 లక్షల మంది ఎలా నష్టపోతారు అని ప్రపంచానికే తెలుసు. అలాంటి కోపము వద్దు, ఎందుకు వాళ్ళని బలి కొనడం అని మనం కామ్గా ఉన్నాము. దీనిని మహమ్మద్ యూనస్ అర్థము చేసుకోవడం లేదు అనేదే ఇందులో నిజము. మరి దీని మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు? మనం సంతకం పెట్టాలా పెట్టకూడదా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.